ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మే 10th ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఒకే వైపు చూసి విని తీర్పులు ఇవ్వకండి, రెండు వైపులు చూసి తీర్పులు ఇవ్వండి, నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు ప్రతి సంబంధంలో మీరు గమనిస్తే ఒకే వైపు వింటున్నాం, ఒకే వైపు చూస్తూ నిర్ణయాలు లేకపోతే తీర్పులు మనం పాస్ చేస్తున్నాం. కానీ రెండు వైపులు చూసి రెండు వైపులు వినే తీర్పులు ఇవ్వాలి, నిర్ణయాలు. ఈరోజు చాలామంది కుటుంబ జీవితాలు, వైవాహిక జీవితాలు విడిపోవడానికి, తోబుట్టుల మధ్య భేదాభిప్రాయాలు రావడానికి, కుటుంబాలు సంఘాలు చీల్చిపోవడానికి ఎవరో ఏదో చెప్పారని ఒకే వైపు విని ఒకే వైపు వింటూ తీర్పులు ఇచ్చేసే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామే. ఆలోచించండి. చాలామంది జీవితాలు గమనిస్తే స్వనీతిపరులుగా మేము విన్నాం, తీర్పులు ఇచ్చేస్తాం, నిర్ణయాలు తీసేసుకుంటాం అనే విధంగా మూర్ఖపు పనులు, మూర్ఖపు ఆలోచనలు జీవిస్తూ భర్తని, భార్యని, తోబుట్టుల్ని, బంధుమిత్రుల్ని మనం దూరం చేసుకుంటున్నాం. అది తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య అయినా, తోబుట్టుల మధ్య అయినా, భార్య భర్తల మధ్య అయినా, ఇంటికి వచ్చిన ఎవరైనా, కోడళ్ళైనా, అల్లుళ్ళైనా, ఎవరైనా ఒకే వైపు విని తీర్పులు ఇస్తుంటే దేవుడు చూస్తున్నాడు, మీకు కూడా తీర్పు ఇచ్చే రోజు దగ్గర పడుతుంది. కాబట్టి రెండు వైపులేనండి. వీడియోలో చూడండి, లెక్చరర్ ఎంత అద్భుతంగా వారికి నేర్పిస్తున్నాడు. ఒకవైపు వైట్ ఉంది, ఒకవైపు బ్లాక్ ఉన్నప్పుడు ఒక అతను ఎగతాళి చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎగతాళి చేసేసి తీర్పులిచ్చి వీడిలా, వాడలా, ఈమెలా, ఆమె ఎలా అని మాట్లాడుతుంటే దేవుడు చూస్తున్నాడు. అలాంటి హృదయాలను దేవుడు మార్చి తిరిగి మీ జీవితాలను కట్టి దేవుడికి మహిమార్థంగా మీ కుటుంబాన్ని, మీ వైవాహిక జీవితాన్ని, మీ వ్యక్తిగత జీవితాన్ని, మీ సంఘాలని దేవుడు తీర్చిదిద్ది ఆశీర్వదించునుగాక. ఆమేన్.